రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసుల మేరకు ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రాతిపదనకు కేంద్ర కేబినెట్ వారం రోజుల కింద ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాలలో కానీ లేదా వచ్చే సంవత్సరంలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో కానీ 3 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపి ఆ తరువాత 100 రోజులలోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాజ్యాంగంలో అవసరమైన సవరణల కోసం ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెడుతోంది. తొలి దశలో లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు, తదుపరి దశలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. 2 రాజ్యాంగ సవరణ బిల్లుల ద్వారా రాజ్యాంగానికి 15 సవరణలు తీసుకురావాలని కోవింద్ కమిటీ సూచించింది. కమిటీ ప్రాతిపదనలను 2029 నుండే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన పక్షంలో 17 రాష్ట్రాల శాసనసభల పదవీ కాలం 3 సంవత్సరాల లోపే ముగిసిపోతోంది. రాజ్యాంగంలోని 3 అధికరణలకు సవరణలు చేయాలని కోవింద్ కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతం అమలులో ఉన్న అధికరణలకు కొత్తగా 12 ఉప క్లాజులు చేర్చాలని, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల శాసనసభలకు సంబంధించిన 3 చట్టాలను సవరించాలని సూచించింది. మొత్తం మీద 18 సవరణలు, చేర్పులు చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ బిల్లుల సభ ఆమోదం పొందాలంటే కనీసం 3/2 మెజారిటీ అవసరమవుతుందని నిపుణులు తెలిపారు. అంటే ప్రభుత్వానికి 362 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ప్రస్తుతం సభలో ఎన్డీఏకు 292 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అనేక ప్రతిపక్షాలు, బీజేడీ వంటి తటస్థ పార్టీలు బిల్లులను వ్యతిరేకిస్తున్నందున ప్రభుత్వానికి ఈ ఇబ్బందులు తప్పేలా లేవు. స్థానిక ఎన్నికల కోసం లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు ముగిసిన తర్వాత 100 రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి వీలుగా తీసుకురావాల్సిన రాజ్యాంగ సవరణ బిల్లుకు మాత్రం కనీసం 50% రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్లతో సంప్రదించి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితాను రూపొందిస్తుంది. దీనికి సంబంధించి కూడా రాజ్యాంగ నిబంధనలు సవరించేందుకు బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 324(a)ను చేర్చాలి. కమిటీ సిఫారసుల మేరకు అపాయింటెడ్ తేదీకి సంబంధించి ఆర్టికల్ 82(a) సవరించి అందులో సబ్ క్లాజ్ 1ను చేర్చాల్సి ఉంటుంది. అలాగే లోక్సభ, రాష్ట్రాల శాసనసభల పదవీ కాలాలు ముగియడానికి సంబంధించి ఆర్టికల్ 82(a)లో సబ్ క్లాజ్ 2ను చేర్చాల్సి ఉంటుంది. లోక్సభ పదవీ కాలం రద్దుకు సంబంధించి ఆర్టికల్ 83(2)ను సవరించి అందులో కొత్త సబ్ క్లాజులు 3, 4లను చేర్చాలి. బిల్లులో రాష్ట్రాల శాసనసభల రద్దుకు సంబంధించిన నిబంధనలను కూడా ఉంటాయి. ఒకేసారి ఎన్నికలు అనే పదాన్ని చేర్చడానికి వీలుగా ఆర్టికల్ 327ను సవరించాలి. అయితే ఈ బిల్లును కనీసం 50% రాష్ట్రాలు ధృవీకరించాలన్న నిబంధన ఏదీ లేదని కమిటీ తెలిపింది. 3వ బిల్లు సాధారణమైంది. కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటి శాసనసభలకు సంబంధించి ఈ బిల్లు ద్వారా నిబంధనలను సవరిస్తారు. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టం 1991, గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1963, జమ్మూ కాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2019ని కూడా సవరించాల్సి ఉంటుంది. ఇది వాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.